థ్రిల్లర్, సస్పెన్స్, కామెడీ అంతా ఓవరాల్ గా సినిమా అయితే గుడ్ అన్న. మంచిగా చూడొచ్చు, వర్త్. బెల్లంకొండ శ్రీనివాస్ కి గత 3-4 ఇయర్స్ సరైన కంబ్యాక్ లేదు. రైట్, ఇదైతే కంబ్యాక్ సినిమా, ఇదైతే పక్కా. ఇప్పుడు అనుపమ పరమేశ్వరి, బెల్లంకొండ శ్రీనివాస్ వీళ్ళిద్దరు పేరు ఎలా ఉంది? సెకండ్ టైం ఆల్రెడీ వీళ్ళిద్దరు ఒక సెపరేట్ జోనర్ లో చేస్తున్నారు కదా. ఏది ఏ సినిమా వచ్చినా? గతంలో రాక్షసుడు చేశారు, ఇప్పుడేమో మళ్ళీ సెపరేట్ గా హారర్ చేశారు కదా. అవును, ఇది అయితే ఇంకా కొంచెం కాంబినేషన్ వీళ్ళిద్దరి మధ్య ఇంకా కొంచెం బెటర్ అనిపించింది అన్న నాకైతే. ఆ సినిమా కన్నా ఈ సినిమాలో ఇద్దరు కాంబినేషన్ అయితే బెటర్ ఉంది. స్టోరీ లైన్, డైరెక్షన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఓవరాల్ గా సినిమాటోగ్రఫీ మొత్తం ప్రెజెంటేషన్ చేసిన డైరెక్టర్ అన్ని అయితే విజువల్స్ ఎక్కడ ఇట్లా విజువల్స్ తక్కువైనట్టు కూడా లేదు, నార్మల్ గా మంచిగా బెటర్ గా తీసిరు సినిమా అయితే. సినిమా ప్రమోషన్ లో కూడా మూవీ సెట్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ కిష్కిందపురికి సంబంధించిన హారర్ సెట్ ఉంటది కదా, అది కూడా ప్రమోషన్ చేశారు. రియల్ గా సెట్ కూడా అదే విధంగా ఉందా? ప్రమోషన్ నేపథ్యంలో అదే కనిపించింది అంటారా? లేదు అన్న, ఇది సినిమాలో వేరే ఉంది, ఇంకా బెటర్ గా ఉంది సినిమాలో అయితే. అది మనం చేసిన దాంట్లో నాకు తెలియదు అది ఎట్లా సెటప్ చేసిరో. సినిమాలో చేసిన ఓవరాల్ CGI మొత్తం అయితే బాగున్నాయి అన్ని. గ్రాఫిక్స్, బీజిఎం ఎలా ఉన్నాయి? బీజిఎం అయితే వేరే లెవెల్ అన్న. అదే నాకు సౌండ్ ఇప్పటికి వినబడుతుంది. అది బీజిఎం ఇచ్చింది ఎవరో గానీ ఆ బీజిఎం మస్తు అనిపించింది అన్న. అది ఒక మాటలో కిష్కిందపురి రివ్యూ ఏం చెప్తారు మీరు? 5 కి రేటింగ్ ఎలా ఇస్తారు? 5 కి 4.5 ఇస్తాను. సినిమా చూడొచ్చంటారా? పక్కా కూడా వచ్చాను. మీకు ఎవరైనా సస్పెన్షన్, థ్రిల్లర్ అనిపించిన వాళ్ళు అయితే పక్కా వాచ్ చేయండి. అట్లనే కామెడీ కూడా కావాలని కామెడీ ఉంది. ఓవరాల్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సినిమాలో. బెల్లంకొండ శ్రీనివాస్ చాలా రోజుల తర్వాత ఒక సినిమా, ఓన్ సినిమా చేశారు. అవును, ఎలా అనిపిస్తుంది? కొత్తగా ఉంది కాన్సెప్ట్, స్క్రిప్ట్ కూడా మనం ఊహించిన దానికన్నా బెటర్ ఉంటుంది. ఈ ట్విస్ట్లు అయితే ఇప్పటిదాకా ఏ సినిమాలో చూడలే. ఒక 2-3 వెరైటీ ట్విస్ట్లు ఇచ్చింది. మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి, అందులో వచ్చేది ఒకటి. మెయిన్గా దయ్యం వచ్చేసరికి చెప్పకూడదు, అది మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ అది చూపించే దయ్యం అయితే వేరుంటుంది. ప్రమోషన్ లో హారర్ సినిమా అని చెప్పి పెద్ద సెట్ వేసి ఏకంగా ప్రమోషన్ లో చాలా భారీ స్థాయిలో చేశారు, ఒక రకంగా భయపెట్టారు. హారర్ అంత అనిపించిందా మీకు? ఎలా ఉంది? హారర్ అంటే ఓకే, కొంచెం మ్యూజిక్ వల్ల దానివల్ల స్టార్టింగ్ లో భయం అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ నుంచి కొంచెం ట్విస్ట్ తగ్గింది. ఫస్ట్ అనుపమ పరమేశ్వరి, బెల్లంకొండ శ్రీనివాస్ సెకండ్ టైం కాంబినేషన్. ఫస్ట్ టైం ఏమో క్రైమ్ తీశారు, ఇప్పుడేమో ఇది తీశారు కదా, ఎలా ఉంది? బాగుందన్న. ఇప్పుడు ఈ కాంబినేషన్ కూడా బాగుంది, కానీ సెకండ్ టైం కూడా చాలా బాగుంది. హర్రర్ అనేది కొంచెం అంత సెకండ్ హాఫ్ లో తగ్గిపోయింది. సెకండ్ హాఫ్ లో హర్రర్ కొంచెం తగ్గిపోయింది. ఫస్ట్ హాఫ్ లో అయితే చాలా బాగుంది. ఓవరాల్ గా సినిమాకి రేటింగ్ ఎలా ఇస్తారు? 5 కి మీరు? 5 కి 4.5. ఓకే, అంత హై రేటింగ్ ఏం కాదు, చూడొచ్చు, వన్ టైం వర్త్ మూవీ. అంటే చాలా రోజుల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ఒక కొత్త జోనర్ ని హారర్ ప్లస్ థ్రిల్లర్ సస్పెన్షన్ కింద తీసుకున్నారు కదా, మరి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారా? ఎక్స్పెక్టేషన్స్ అంటే అంత మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు బ్రో, చూడొచ్చు ఏదో వన్ టైం ఇక. కానీ కామెడీ అయితే ఫస్ట్ హాఫ్ బాగుంటది, సెకండ్ హాఫ్ అంటే అంతేం లేదు, ఏదో ఎమోషన్ గా చూసే తీసింది సెకండ్ హాఫ్. సినిమాలో ఓవరాల్ గా ఎవరు పర్ఫార్మెన్స్ బాగుంది? హీరో, హీరోయిన్, విలన్, ఇంకా అదర్ క్యారెక్టర్స్? కమెడియన్స్ క్యారెక్టర్స్ బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ లో మన ఆది గాని వీళ్ళందరూ ఉంటారు కదా, కామెడీలో వాళ్ళది బాగుంది. తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ గిట్ట బాగుంది. గతంలో అనుపమ పరమేశ్వరి, బెల్లంకొండ శ్రీనివాస్ క్రైమ్ థ్రిల్లర్ చేశారు, సస్పెన్షన్, రాక్షసుడు అనే మూవీ చాలా మంచి హిట్ అయింది. ఇప్పుడు దాన్ని బీట్ చేసే విధంగా ఉందా ఈ సినిమా, లేకపోతే యావరేజ్ అంటారా? సేమ్ దాని లెక్కన యావరేజ్ గా ఉంటుంది, అంత దాన్ని బీట్ చేసే అంత కెపాసిటీ అయితే అనిపిస్తలేదు. అదే ఇంకా వేరే అనిపిస్తుంది. ఓకే, ఓవరాల్ గా గ్రాఫిక్స్ గానీ, బీజిఎం అండ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎలా ఉన్నాయి? అన్ని ఓకే బ్రో, కానీ బీజిఎం మాత్రం హైలైట్ ఉంది. అది గూస్ బంప్స్ వచ్చేటట్లు ఉన్నది బీజిఎం మాత్రం. ఒక మాటలో కిష్కిందపురి సినిమా గురించి మీరు ఏం చెప్తారు? బెల్లంకొండ శ్రీనివాస్ యావరేజ్ బ్రో, యావరేజ్, అంత హైట్ లేదు, అంత లో లేదు, నార్మల్ వన్ టైం మూవీ. చాలా బాగుంది సినిమా, హారర్ సినిమా లాగా బాగా భయపెట్టారు. కొత్తగా ఉంది సినిమా. నేను చెప్పాలంటే అనుపమ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, అండ్ సాయి శ్రీనివాస్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. గతంలో అనుపమ, సాయి శ్రీనివాస్ అంటే బెల్లంకొండ శ్రీనివాస్ వీళ్ళందరూ కాంబినేషన్ లో సినిమా వచ్చి మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అయ్యంటారా? ఇది పక్కా హిట్, చాలా బాగుంది సినిమా. అంటే టైం డ్యూరేషన్ చాలా తక్కువ ఉంది, 2 hours 5 minutes, చాలా బాగుంది సినిమా. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? గ్రాఫిక్స్, బీజిఎం అద్భుతం. సెకండ్ హాఫ్ చాలా బాగున్నాయి. స్టోరీ లైన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము, చాలా కొత్తగా ఉంది. ఓవరాల్ గా సినిమా గురించి ఏం చెప్తారు? కిష్కిందపురి చూడొచ్చు, చాలా మంచి సినిమా, ఫ్యామిలీ చూడొచ్చు అందరూ, చాలా బాగుంది. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? కలెక్షన్స్ అంటే ఈ రోజే రిలీజ్ అయింది, మేబీ 2 days తర్వాత చెప్పుకోవచ్చు. బెల్లంకొండ శ్రీనివాస్ కి ఇది ఒక కంబ్యాక్ అవుతుంటారా, హిట్ అవుతుంటారా? తప్పకుండా. రైట్, 5 కి రేటింగ్ ఇస్తారా? 5 కి 3 వచ్చు.